Maria buddies, welcome back to Vikas Rachmala Telugu. రీసెంట్గా మీరు న్యూస్లో చూసుంటారు, ఒక మర్చెంట్ నేవీ ఆఫీసర్ వాళ్ళ పిల్లాము ఇంకా పిల్లాం బాయ్ ఫ్రెండ్ కలిసి అతన్ని ఘోరంగా చంపేసిండ్రు. ఇది ఒకటే న్యూస్ కాదు, ఇట్లాంటివి లాస్ట్ ఒక 2 yearsలో చాలా న్యూస్లు వచ్చినాయి. పిల్లాలు బాయ్ ఫ్రెండ్లు ఎంబడి కలిసి మొగోన్ని చంపి పడేస్తున్నారు. మనము ఈ ఛానల్ పైన ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము, పిల్లలు డైవర్స్లని, యాలిమోనీలని, మొగోళ్ళని టార్చర్ పెడుతున్నారు అనేసి. ఇప్పుడు యాలిమోనీలు డైవర్స్లే కాదు, డైరెక్ట్గా హస్బెండ్ని బాయ్ ఫ్రెండ్లు ఎంబడి కలిసి చంపేస్తున్నారు. మన సొసైటీ ఆ దరిద్రమైన లెవెల్కి రీచ్ అయిపోయింది. దీనికంటే లోయెస్ట్ లెవెల్ మన సొసైటీ రీచ్ కాలేదు. అంతే, దిస్ ఇస్ ద మోస్ట్ దరిద్రమైన పాయింట్. ఓకే, అంటే మొగోడు వాని సొంత ఇంట్లో ఉంటే కూడా భయపడి ఉండాలన్నమాట. సెక్యూరిటీ అది ఉంటుంది కదా, జెడ్ క్లాస్ సెక్యూరిటీ, ఒక గన్మ్యాన్లను పక్కన పెట్టుకొని ఉండాలన్నమాట. వాడు పడుకుంటే కూడా పిల్లాన్ని బెడ్రూమ్లో వడబెట్టుకోవద్దు, నువ్వు పోయి వేరే రూమ్లో పడుకో అమ్మా అని చెప్పాలా. లోపలికేం తాళం పెట్టుకోవాలి వాడు, ఎందుకంటే వాడు పడుకున్నప్పుడు ఏడ చాకుతో బొడిసేస్తుంది అని భయం. ఒకటా రెండా ఎన్ని కేసులు అవుతున్నాయి. ఇంకా పిల్లం ఫుడ్ వండితే కూడా మొగోళ్ళకి రేపు తినాలనా అంటే భయం, ఎందుకంటే ఆ ఫుడ్లా ఏ పాయిజన్ కలుపుతుందో ఏదో తెలియదు. అయిందంట కదా అట్లనే. ఒక పిల్లము తనకి భయంకరమైన బాడీ పెయిన్స్ వస్తున్నాయి అనేసి స్లీపింగ్ పిల్స్ తెప్పించుకొని మొగోడు పడుకున్నప్పుడు వాడు ఏదో డ్రింక్ దీంట్లో తాగుతుంటే ఆ డ్రింక్లో స్లీపింగ్ పిల్స్ కలిపేసిందంట. వాడు లేచి ఆ డ్రింక్ తాగితే ఫసాక్ అయిపోయిండు. ఇక మొగోళ్ళ జీవితంలో పెళ్ళి ఎందుకు రాబాయి? ఈధర్ మీ పెళ్ళాము మిమ్మల్ని మర్డరన్న చేసేస్తుంది, లేకపోతే మీ పైన కేసులు వేసేసి మిమ్మల్ని కోట్ల చుట్టూ దింపి మిమ్మల్ని జైలుకి పంపించి, లేకపోతే మీరు సంపాదించిందంతా యాలిమోనీలో తీసుకొని వెళ్ళిపోతుంది. ఒక్క కేసా, 2 కేసులా, 100,000 కేసులు. ఇవాళ రేపు మా ఫ్రెండ్స్ ఉన్నారు లాయర్స్, వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నారు, వాళ్ళు వేరే కేసులు ఏం చేస్తలేరంట. ఇంతకుముందు వేరే క్రిమినల్ కేసులు, దొంగల కేసులు, ఈ కేసులు ఆ కేసులు వస్తుండే. ఇవాళ రేపు వికాస్ ఏం లేదు, ఓన్లీ మొగుడు పిల్లల కేసులే ఉన్నాయి, ఇంకేం లేవు. కోర్టుకు పోతే మా ప్రాపర్టీ కేసు ఉంది ఒకటి, కోర్టుకు పోతే అన్ని డైవర్స్ కేసులే. ఇట్టాలి జడ్జిలు కూడా తలగొట్టుకుంటున్నారంట. ఇదేం రాబోయే, మేము కష్టపడి జడ్జిలు అయినాం, పెద్ద పెద్ద కేసులు సాల్వ్ చేద్దామని. ఇలా చూస్తే ఇక అన్ని డైవర్స్ కేసులు చిల్లరగా అయిపోయింది అది. సో మొగోళ్ళని నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఎందుకు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు? పిల్లలు ఇవాళ రేపు ఫుడ్ వండుతలేరు, పిల్లలు ఇవాళ రేపు మీ అమ్మా నాన్నని చూసుకుంటలేరు, పిల్లలు ఇవాళ రేపు మీకు రెస్పెక్ట్ ఇస్తలేరు. సెక్స్ అంటారా? నిజంగా మీ గుండె పైన చేసుకొని చెప్పండి, పెళ్ళయిన తర్వాత పెద్దగా ఎవడు చేస్తున్నాడు సెక్స్? పెళ్లి ముందన్న గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు రెగ్యులర్గా మీరు చేస్తుండే, పెళ్ళయిన తర్వాత నిజంగా మీ పెళ్ళాం వచ్చి ఇప్పుడు చేద్దాము అని అంటదా? నేనైతే ఎవరితో వినలేదు ఆ మాట. మీకు సెక్స్ లేదు, ఫుడ్ లేదు, మీ పేరెంట్స్ని పెళ్ళాం చూసుకుంటలేదు, చిన్న గొడవైనా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది, మీ పైన 100 కేసులు వేసేస్తుంది, పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. మీరు అనుకుంటుండొచ్చు నాకు మళ్ళీ పిల్లలు కావాలా కదా. మీ పిల్లలు ఎక్కడైతారు రా భయ్? మీ ఇద్దరి మధ్యలో, మీ పిల్లం మధ్యలో చిన్న గొడవైనా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. తీసుకొని వెళ్ళిపోయి చెప్తుంది, మీ అయ్య దరిద్రుడు, ఫాల్తుగాడు, తాగుపోతుడు, నన్ను కొడుతుండే. మీరు జీవితంలో మీ పిల్లం పైన ఒక్కసారి చేయలేకపోయినా మీ పిల్లలకు చెప్తుంది, మీ అయ్య నన్ను కొడుతుండే భయంకరంగా, సిగరెట్లు తాగి సిగరెట్లతో ఇట్లా కాల్చుతుండే, మీ అయ్యకు 100 లవ్ అఫేర్లు ఉన్నాయి. అవునరా భయ్, మేము హృతిక్ రోషన్లము, షారుఖ్ ఖాన్లమి, మా దగ్గరికి ఇట్లా పోరీలు వచ్చేసి అఫేర్లు పెట్టుకుంటారు రా. మా ఎంబడి ఒక్క పిల్లాన్ని, ఒక్క పోరిని పోషించడానికే మా దగ్గర పైసలు లేవు, ఇంకా మేము అఫేర్లు పెట్టుకుంటామంట. మా మొహాలకి ఇంకా అదొకటి తక్కువ. సో మీకు ఏమీ లేదు భయ్, పెళ్లి చేసుకోండి. లైఫ్ థ్రెట్ కూడా అయిపోయింది ఇవాళ రేపు. ఇంకా బాయ్ ఫ్రెండ్లు ఎంబడి కలిసి మొగుళ్ళని మామూలుగా కూడా చంపుతలేరు, భయంకరంగా చంపుతున్నారు. మొన్న మర్చెంట్ నేవీ వాళ్ళని తుకడాలు చేసేసిందంట అని పిల్లం బాయ్ ఫ్రెండ్ ఎంబడి కలిసి. వామో నేను చెప్పేది ఒక్కటే సింపుల్, మీ కెరియర్ పైన మీరు ఫోకస్ చేసుకోండి. మీరు డబ్బు సంపాదించి ఆ డబ్బు మంచిగా మీ లైఫ్ బ్రతకండి, ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి,
రేపటి దినము ఉద్యోగం పోయి 1 year ఉద్యోగం దొరకకపోయినా మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఇల్లులు కొని కోట్ల లోన్లు తీసుకొని నెలకు ₹1,00,000 ఈఎంఐ కట్టుకునే అవసరం లేదు. రెంటింట్లు ఉండండి, అయితే మీ పేరెంట్స్ వెంబడి ఉండండి ఇంట్లో. మీరు మీ లైఫ్ బ్రతకండి. మొగోడు 50 yearsలో కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు. మొగోడికి బయాలజికల్ క్లాక్ ఉండదు, లేడీస్కి ఉంటుంది. లేడీస్ 30-35 లోపల చేసుకోకపోతే పిల్లలు పుట్టరు, అట్లా లేడీస్కి ఉంటుంది, మొగోళ్ళకు ఉండదు. మొగోళ్ళు 60 yearsలో కూడా మ్యారేజ్ చేసుకొని పిల్లలు కనవచ్చు. హెల్త్ కొద్దిగా మెయింటైన్ చేసుకుంటే చాలు. సో మీకు 20sలో పెళ్లి చేసేసుకోవాలి. ఎవరు రాబాయ్ చెప్పింది? సొసైటీ ప్రెషర్. ఏం సొసైటీ ప్రెషర్ రాబాయ్? ఎవడన్నా వచ్చి గన్ను పెడుతున్నాడా మీ తలపైన? నేను యంగ్ పీపుల్తో మాట్లాడితే, అన్న ఉద్యోగం వచ్చేసిందన్న, ఇక మ్యారేజ్ చేసేసుకోవాలి. అరే మీకు తెలియదు. మీరు అనుకుంటుండొచ్చు మ్యారేజ్ చేసుకోగానే పెళ్ళాం ఇట్లా మంచిగా బిర్యానీ వండి తెచ్చి మీ ముందు పెట్టి రెడ్ కలర్ శారీ కట్టుకొని బెడ్రూమ్లకు పోదాము అంటదేమోనని. జరగదు నాన్న అవన్నీ. ఎవడు హ్యాపీగా లేడు పెళ్ళి చేసుకొని. ఒకప్పుడు ఉంటుందనేమో, ఇప్పుడు ఎవడు లేడు హ్యాపీగా. మీ గురించి మీరు బతకండి. సొసైటీ ప్రాబ్లం ఏం సొసైటీ ప్రాబ్లం రాబాయి? ఇప్పుడు మ్యారేజ్ చేసుకోగానే అందరు ఇట్లా చప్పట్లు కొట్టి మీ మెడల్లో మొత్తం పెద్ద పెద్ద హారాలు వేసేసి మిమ్మల్ని శాలువాలు వేసేసి మెడలు వేసేసి చేస్తారు. అట్లాంటిది ఏమన్నా ఏం చెయ్యరు కదా. సరే, ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోకపోతే సొసైటీ మిమ్మల్ని టార్చర్ పెడుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మ్యారేజ్ చేసుకుంటే పెళ్ళాం పెడుతుంది కదా టార్చరు. దాని తర్వాత ప్లస్ మీరు మర్డర్ అయిపోయే ఛాన్స్ కూడా ఉన్నది కదా ఇవాళ రేపు. ఎందుకు రిస్కులు? ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మంచిగా ఉద్యోగం వచ్చిన తర్వాత డబ్బులు జమ చేసుకోండి, లైఫ్ బ్రతకండి, ఎంజాయ్ చేయండి, దేశాలు తిరగండి. 40-45 తర్వాత మీకు నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు టూర్ పోతప్పుడు లేకపోతే మీ కొలీగో ఎవరినైతే మీరు మంచిగా అర్థం చేసుకుంటారు వాళ్ళని చేసుకోండి తర్వాత. సో హడావిడ్లల్లా ముఖం తెలియని లేడీని ఒక్కసారి పెళ్లి చూపుల్లో చూసి పెళ్లి చేసుకోండి. ఎవరు తెలుసు ఆ లేడీ బ్రెయిన్లో ఎంత పెద్ద సీరియల్ కిల్లర్ ఉన్నారో మనకు తెలియదు కదా. సో అంతే నేను చెప్పేది. ఓకే, దయచేసి ఫోకస్ ఆన్ యువర్ లైఫ్ యంగ్ పీపుల్. ఓకే, సో అంతే నేను చెప్పేది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, మీకు నాతో మాట్లాడాలని ఉందనుకో వికాస్ అన్న, మీరు చెప్పింది చాలా సూపర్ ఉన్నది. సో నా లైఫ్లో లవ్ గురించి మాట్లాడాలా, మ్యారేజ్ గురించి మాట్లాడాలా, కెరియర్ గురించి మాట్లాడాలా, అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే మీరు నాతో మాట్లాడవచ్చు. నాది ఒక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది. డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటా. ఎందుకంటే నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా సీనియర్ పొజిషన్లో ఉన్నాను. నాకు మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో నా వెబ్సైట్ పేరు onewaytolife.com. మీరు సింపుల్గా onewaytolife.comకి వెళ్ళండి. మొబైల్ ఫోన్లో విజిట్ కావచ్చు, ల్యాప్టాప్లో విజిట్ కావచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టైప్ చేయండి onewaytolife.com. మొత్తం వెబ్సైట్ చదవండి. దాంట్లో వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మీ మొబైల్ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్లో హాయ్ వికాస్ అని పంపిస్తే నేనే రిప్లై చేస్తాను. మనం కాల్ని స్కెడ్యూల్ చేసుకోవచ్చు. రేపు ఎల్లుండా 4 రోజుల తర్వాత మాట్లాడదామా అని మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఇట్. టేక్ కేర్, లివ్ పీస్ఫుల్లీ, డోంట్ రష్ ఇన్ టు మ్యారేజ్. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ.